డీటెయిల్స్ చూద్దాం. ఉస్మానియా హాస్పిటల్ను కూల్చాలన్న సర్కార్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హెరిటేజ్ బిల్డింగ్ను కూల్చొద్దని చెప్తున్నారు తెలంగాణ ఐక్యవేదిక నేతలు. ఉస్మానియా హాస్పిటల్ను సందర్శించాలన్నారు. రోగుల అవసరాల కోసం కొత్త భవనం నిర్మిస్తే అభ్యంతరం లేదన్నారు నేతలు. హాస్పిటల్ కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేస్తున్నారు అనేటువంటి సబ్జెక్ట్ కంటే కూడా ఆ అంశం లోపల ఉన్నటువంటి దూకుడు ఏదైతే ఉందో నిజంగా ఎవరినైనా కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఎందుకంటున్నంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడము, పరిశీలించిన వెంటనే మొత్తం రోగులకు, సిస్టర్లకు, డాక్టర్లకు అందరికీ చాలా ప్రాణాపాయం ఉంది, చూస్తూ ఊరుకునే ప్రశ్న లేదు, వారం రోజుల లోపల కూల్చివేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. కూల్చివేయడము వారం రోజుల్లో మొదలు పెట్టడం సాధ్యమవుతుందేమో కానీ కూల్చివేయడానికి ఎంత సమయం అవుతుందో, తిరిగి కట్టడానికి ఎంత సమయం అవుతుందో వారికి తెలియని విషయం కాదు. ఇంత హిస్టరీ ఉన్నటువంటి ఈ ప్లేస్ లోపల వారం రోజుల లోపల డిస్మాంట్లింగ్ మొదలు పెడతా అంటే థియేటర్స్ డిస్టర్బ్ అవుతాయి. మళ్ళీ రీకన్స్ట్రక్టెడ్ థియేటర్స్ అనేది ఇట్ ఈస్ నాట్ బై 1 day or 1 week or 1 month. డాక్టర్స్కు, నర్సెస్కు, వార్డ్ బాయ్స్కు అందరికీ అక్కడే రెసిడెన్షియల్ అకామిడేషన్ ఉంటుంది. అట్లా కట్టండి. ఆల్రెడీ ఢిల్లీ ఎక్కడ పోరు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. అట్లా కట్టమని చెప్తున్నాము. వీళ్ళు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో యాజ్ ద చీఫ్ మినిస్టర్ గివ్ అపాయింట్మెంట్ వచ్చి తప్ప కలిసి మేము చెప్తున్నాం. ఒకటి ఏంటంటే కడుతున్నారు కనుక దీన్ని మాత్రం ప్రత్యేకంగా ఆల్ పీపుల్ ఎవరు పనిచేస్తారు ఇక్కడ వాడు సౌకర్యం కనిపించాలి. లేకుంటే వాళ్ళు తెలుసు కదా మీకు ట్రాఫిక్ ఎట్టుంది. అందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా చిన్న వార్డ్ బాయ్ కానివ్వండి, పెద్ద ప్రొఫెసర్ అందరూ ఇక్కడే ఉండాలి. ఇదే క్యాంపస్ బిల్డింగ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫండ్స్ ఇచ్చి ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ని కాపాడి మిగతా పక్క బిల్డింగ్లన్నీ మీరు ఏం చేసుకుంటారు తీసేసి అక్కడ వర్టికల్ స్ట్రక్చర్స్ కట్టి అంతవరకు మాత్రం మీరు పేషెంట్స్ని షిఫ్ట్ చేయాల్సిన అవసరమే ఉంటే మీరు అటువంటి సింగిల్ స్టేజ్ బిల్డింగు దాన్ని మళ్ళీ స్పెషాలిటీస్ని డివైడ్ చేయకుండా స్ప్లిట్ చేస్తే అక్కడ షిఫ్ట్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఉస్మానియా హాస్పిటల్ని మాత్రం కూలుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో